Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. At the same time, welcome to Commentary Screen Reader series. ఈ వీడియోలో మనం కామెంటరీ స్క్రీన్ రీడర్లోని జెస్టర్స్ అంటే టోటల్ ఎన్ని రకాల జెస్టర్స్ ఉన్నాయి, ఒక్కో జెస్టర్ ఫీచర్ ఏంటి, దాని గురించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్ట్ 5 ఇది. క్రితం పార్ట్లో మనం ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. ఆ ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ అంటే ఏంటి, దాని గురించి మొత్తం తెలుసుకున్నాం. ఈ వీడియోలో జెస్టర్స్ గురించి తెలుసుకుందాం. అసలు టాక్ బ్యాక్లో ఉన్న జెస్టర్స్కి ఇందులో ఉన్న జెస్టర్స్కి తేడా ఏంటి, అండ్ దెన్ ఎన్ని రకాల జెస్టర్స్ ఉన్నాయి, ఆ జెస్టర్స్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సో అన్నీ తెలుసుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్ అ వీడియో. కానీ స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, File 2200 unread from 100. Let me pay G2O Plus. ఓకే, యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. G2O Plus. ఓకే ఫ్రెండ్స్, జనరల్ సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను, జెస్టర్స్ గురించి ఒక 2 వీడియోస్ తర్వాత జెస్టర్స్ గురించి మళ్ళీ చెప్తానని. ఇప్పుడు జెస్టర్స్ గురించి మనం తెలుసుకునే టైం వచ్చింది. సో ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. 20 email not general settings. ఓకే, General settings. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ చూసాం. Set TTS volume. Reduce it. Allow automatic inverts. Use custom gesture. Use custom gestures checked. ఓకే, ఈ ఆప్షన్స్ అన్నీ Invert చూసేసాం. swiping gestures checked. Controls. Okay. Use custom gestures checked. యూజ్ కస్టమ్ జెస్టర్స్. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ Checked. డిఫాల్ట్గా మీకు అన్చెక్లో ఉంటుంది. మీరు చెక్ చేసుకోవాలని మీకు జనరల్ సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. బట్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఎపిసోడ్స్ అన్నీ చూసేయండి. అలాగే ఇప్పుడు ఈ జనరల్ సెట్టింగ్స్లో యూస్ కస్టమ్ జెస్టర్ ఆప్షన్ని చెక్ పెట్టుకోండి. చెక్ పెట్టుకుంటేనే మీకు జెస్టర్స్ని యూస్ చేయడానికి వస్తుంది. ఓకే, సో ఇది చెక్ చేసాం. నెక్స్ట్ ఆప్షన్ Custom gesture scheme settings. కస్టమ్ జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్. ఇందులోనే మనకు జెస్టర్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. కస్టమ్. ఓకే, Close. Custom. క్లోజ్. సేవ్ అంటే మన జెస్టర్ చేసిన తర్వాత సేవ్ అనమాట. షేర్ అంటే మన జెస్టర్ స్కీమ్ని మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకునే ఆప్షన్ అనేది ఇచ్చారు. అంటే ఈ షేర్ మన ఫ్రెండ్స్కి కాదు, ఇక్కడ కామెంటరీ స్క్రీన్ రీడర్లో అప్లోడ్ చేయొచ్చు అనమాట. మోర్ ఆప్షన్స్ దీని గురించి మళ్ళీ వీడియోస్లో చెప్తాను, ఎందుకంటే మోర్ ఆప్షన్స్లో చాలా పెద్ద అంటే సబ్జెక్టే ఉంది. అక్కడ కూడా నేర్చుకునేది చాలా పెద్ద సబ్జెక్టే ఉంది, అది మళ్ళీ చూద్దాం. Swipe down. ఓకే, ఇప్పుడు ఇవన్నీ జెస్టర్స్ ఉన్నాయి. Swipe up increase slider value function. Swipe down decrease slider value function. ఓకే, స్వైప్ అప్, స్వైప్ డౌన్. Swipe left shortcut default. Swipe right shortcut default. Swipe left then right home screen function. సో ఇలా చాలా ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి చూద్దాం. Swipe down then up automatic translation. Swipe left then up no. Swipe left then down. ఇలా చాలా ఉన్నాయి. Long up swipe down then right main menu default. స్వైప్ డౌన్ దెన్ రైట్ తోటి మనకు ఎండ్ అవుతుంది. అంటే టోటల్ నార్మల్గా డిఫాల్ట్గా ఇన్ని ఉన్నాయి. Swipe right then. Swipe left then. ఇప్పుడు మనం ఒకసారి అన్ని చూద్దాం, కౌంట్ చేద్దాం. స్వైప్ అప్, స్వైప్ డౌన్, స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్, ఇక్కడికి 4 అయ్యాయి. Swipe left, swipe right, swipe up then down voice dictation. So swipe up then down, swipe left then right, swipe right then left, swipe down then up, ఇక్కడికి 4 అయ్యాయి. సో ఇలా టోటల్ 12 or 13 ఎంతో ఉన్నాయి. దీని తర్వాత కూడా కొన్ని జెస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ swipe right, swipe up then left extension. Swipe right. చూద్దాం ఇప్పుడు. Swipe down then left voices. Long up swipe down then right main menu. ఇక్కడితో మనకు నార్మల్ జెస్టర్స్ అయిపోతాయి. దాని తర్వాత ఏమున్నాయి? Long up swipe no command default. లాంగ్ అప్ స్వైప్ అంటే ఎలా అంటే మన స్క్రీన్ కింద నుండి పైకి ఒకసారి లాంగ్ స్వైప్ చేసి వదిలితే అదొక జెస్టర్ అనమాట. ఇలా ఈ కొత్తగా కూడా టాక్ బ్యాక్లో లేనివి కూడా ఇక్కడ ఉన్నాయి.
సో ఇప్పుడు ఓకే, ఏదో ఒక జస్టర్ మీద ట్యాప్ చేద్దాం. ఫర్ Swipe ఎగ్జాంపుల్ up then down voice dictation. Swipe left then down enable curtain. Swipe right then up automatic browsing. Default. స్వైప్ రైట్ దెన్ అప్ అనే జస్టర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. Swipe right then up. Swipe right then up. దీని మీద క్లిక్ చేసాం. ఇప్పుడు ఈ జస్టర్కి ఎన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు మనం అనేది చూద్దాం. ఫస్ట్ ఏది ఉంది? Default checked. డిఫాల్ట్ అంటే అతను ఏదైతే డిఫాల్ట్గా యాప్ డెవలపర్ ఏదైతే ఇచ్చాడో అది ఉంటుంది. No command unchecked. నో కమాండ్ అంటే ఏ కమాండ్ ఉండదు ఈ జస్టర్కి. Plugins unchecked. ప్లగిన్స్ అంటే దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇది మనం కొత్తగా ఏమైనా డౌన్లోడ్ చేసుకున్న ఎక్స్టెన్షన్ని సెట్ చేసుకోవచ్చు. Custom voice commands unchecked. ఇది వాయిస్ కమాండ్స్, ఇది మనకు అవసరం లేదు. Tools unchecked. టూల్స్ అంటే ఇది మీకు వీటి గురించి అంతా మళ్ళీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Timer unchecked. టైమర్, Application unchecked. అప్లికేషన్, Function unchecked. ఫంక్షన్. ఈ ఫంక్షన్లో 100 ఐటమ్స్ వరకు ఉండొచ్చు. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ అన్నిటినీ ఒక్కో దాన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. Function unchecked. ఫంక్షన్ దీని మీద క్లిక్ చేద్దాం. Function. దీని మీద క్లిక్ చేస్తే అన్ని జస్టర్స్ ఉంటాయి. అన్ని 99% అన్ని కవర్ అయ్యాయి. చూద్దాం ఒకసారి. Application and function. Enter keyword text box. ఎంటర్ కీబోర్డ్ టెక్స్ట్ బాక్స్ అంటే ఇది సెర్చ్ అనమాట. Application. అప్లికేషన్ అంటే ఈ జస్టర్ యూస్ చేయడం ద్వారా ఏదో ఒక యాప్ ఓపెన్ చేసేటట్టు పెట్టుకోవచ్చు అనమాట. Profiles. ప్రొఫైల్స్, Extensions. ఎక్స్టెన్షన్స్ అంటే ఈ జస్టర్ యూస్ చేయడం ద్వారా ఎక్స్టెన్షన్స్ అని ఒకటి ఉంటుంది కామెంటరీ స్క్రీన్ రీడర్లో. మీరు గమనించే ఉంటారు, అంత బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్టెన్షన్ ఎక్కడో కనిపిస్తుంది. ఆ మెన్యూకు డైరెక్ట్గా ఈ జస్టర్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట. టూల్స్ కూడా అట్లే వెళ్ళచ్చు. ఈ జస్టర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. మెయిన్ మెన్యూ అంటే టాక్ బ్యాక్లో గ్లోబల్ కాంటాక్ట్స్ మెన్యూ ఎలా ఉంటుందో అలా. రికగ్నిషన్ మెన్యూలోకి వెళ్ళచ్చు. కరెంట్ పర్ యాప్ జస్టర్ మెన్యూకి వెళ్ళచ్చు. ఫంక్షన్స్ మెన్యూ అంటే దీని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కీబోర్డ్లో టైప్ చేస్తున్నాం. ఫంక్షన్ మెన్యూ తీసుకుంటే అక్కడ క్లియర్ ఉంటుంది, కాపీ ఉంటుంది, అప్ అండ్ ఉంటుంది. మీకు ఫంక్షన్ మెన్యూ అంటే చూపిస్తాను. ఇప్పుడు నేను ఫంక్షన్ మెన్యూలోకి వెళ్ళాను. ఏమేమి ఉంటుంది ఇక్కడ? క్లియర్ అంటే ఏదో ఒక టెక్స్ట్ ఉంటుంది, దాన్ని మొత్తం క్లియర్ చేయొచ్చు. ఫంక్షన్ మెన్యూలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ని కాపీ చేయొచ్చు, అప్ అండ్ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు. అప్ అండ్ అంటే ఏం లేదు, మీరు ఒక వాట్సాప్లో ఉన్నారు. వాట్సాప్లో 3 మెసేజ్లు మీ ఫ్రెండ్ పెట్టాడు, 3 మెసేజెస్ పెట్టాడు అనుకోండి. హాయ్, హలో, హౌ ఆర్ యూ అని. హాయ్ అనేదాన్ని కాపీ చేస్తారు. హలో కూడా హాయ్తోనే కాపీ అవ్వాలి. అంటే సపరేట్ కాకుండా హాయ్ హలో రెండు ఒకేసారి కాపీ అవ్వాలంటే ఫస్ట్ హాయ్ని కాపీ చేసి హలో అనేదాన్ని అపెండ్ చేస్తే హాయ్ హలో అని టెక్స్ట్ బాక్స్లో కాపీ అవుతుందన్నమాట. అలా అనమాట. పేస్ట్ ఇది మీకు తెలిసిందే. క్లిప్బోర్డ్ హిస్టరీ అంటే మీరు కాపీ చేసిందంతా ఉంటుంది. ఫేవరెట్స్ అంటే మీరు సెలెక్ట్ చేసుకుని. గ్రాన్యులర్ ఎడిటింగ్ మోడ్ దీని గురించి కూడా నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. లిస్ట్ కాపీయింగ్ అంటే ఇది ఎనేబుల్ చేస్తే స్క్రీన్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ కాపీ అయిపోతాయి. ఓపెన్ కీబోర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టెక్స్ట్ ఎడిట్ చేస్తున్నప్పుడు కీబోర్డ్ని టెక్స్ట్ బాక్స్ని ఏదన్నా టెక్స్ట్ బాక్స్ కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్పుట్ అంటే మీ మొబైల్లో ఉన్న కీబోర్డ్స్ అన్నీ డిస్ప్లే చేస్తే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాన్సిల్. ఇది ఫంక్షన్ మెన్యూ అంటే ఈ జస్టర్ ద్వారా ఫంక్షన్ మెన్యూలోకి వెళ్ళచ్చు క్విక్గా అంతే. ఫంక్షన్ మెన్యూ అయింది కదా. జీషో సెట్టింగ్స్. ఇప్పుడు మనమైతే జీషో యాప్ని ఓపెన్ చేస్తున్నాం కదా. హోమ్ స్క్రీన్ యాప్స్ లిస్ట్లోకి వెళ్ళి జీషో ప్లస్ అనే యాప్ మీద క్లిక్ చేస్తున్నాం. బట్ అవసరం లేదు, ఈ జస్టర్కి జీషో సెట్టింగ్స్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇన్ని ఐటమ్స్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకునేకి ఉంటుంది ఈ జస్టర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ అన్ని ఆప్షన్స్లో ఏదో ఒక్కదాన్ని జస్టర్ కింద పెట్టుకోవచ్చు. జీషో సెట్టింగ్స్ అని కూడా పెట్టుకోవచ్చు. స్వైప్ రైట్ దెన్ అప్కి. స్వైప్ రైట్ దెన్ అప్ అంటే జీషో యాప్ ఓపెన్ అయ్యేటట్టు డైరెక్ట్గా అట్లా. ఎనేబుల్ లాగింగ్ ఇది అంతగా నాకు ఐడియా లేదు. జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్. ఈ జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే ఒక పెద్ద డిస్క్రిప్షన్ లాగా, ఒక పెద్ద టెక్స్ట్ లాగా ఉంటుంది. మీరు మీ మొబైల్లో జీషోలో అన్నిటికీ ఏ దానికి ఏ జస్టర్ యూస్ చేశారని అన్నిటికీ ఉంటుందన్నమాట. అది మీకు మళ్ళీ ఆపరేషన్ సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది. అది
సస్పెండ్ బ్రౌజ్ బై టచ్, ఈ ఆప్షన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆప్షన్ ఏంటంటే మనకు కామెంటరీ స్క్రీన్ రీడర్ ఆన్ చేస్తే మామూలుగా ఎలాగ ఉంటుంది, టాక్ బ్యాక్ లాగా, అంటే ఏదైనా స్వైప్ చేయాలంటే 2 ఫింగర్స్తో చేయాలి, డబుల్ ట్యాప్ చేయాలి. బట్ ఈ సస్పెండ్ బ్రౌజ్ బై టచ్, ఈ జస్టర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ జస్టర్ని బట్టి ఈ జస్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తే బ్రౌజ్ బై టచ్ అనేది సస్పెండ్ అవుతుంది. అప్పుడు ఈ ఫోన్ ఎలా ఉంటుందంటే సేమ్ నార్మల్ ఫోన్ లాగే ఉంటుంది. అంటే టాక్ బ్యాక్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో ఫోన్ మొత్తం అలాగే ఉంటుంది. మీకు జస్టర్స్ ఎగ్జిక్యూట్ కావు, డబుల్ ట్యాప్ అంతా పనిచేయదు, స్వైపింగ్ పనిచేయదు. సేమ్ నార్మల్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారో అలానే ఆపరేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఆపరేట్ చేస్తున్నంత మనకు స్పీచ్ రూపంలో వినిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజ్ బై టచ్ అనేది సస్పెండ్ చేసాం, సింగిల్ ట్యాప్ అప్పుడు సింగిల్ ట్యాప్ అవుతుంది స్క్రీన్, డబుల్ ట్యాప్ అనేది పోతుంది, 2 ఫింగర్స్తో స్వైప్ చేయడం వరకు ఉండదు, అవేమి ఉండవు. సేమ్ టాక్ బ్యాక్ ఆఫ్ చేస్తే అంటే స్క్రీన్ రీడర్ని టర్న్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు వాట్సాప్ మీద క్లిక్ చేశారనుకోండి, వాట్సాప్ అని చెప్తుంది, వాట్సాప్ ఓపెన్ అయితే వాట్సాప్ అని చెప్తుంది. కానీ మీకు జస్టర్స్ ఏం పని చేయవు. వాట్సాప్లో ఏదో ఒకటి చాట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మై ఫ్రెండ్ అనుకోండి, మై ఫ్రెండ్ మీద మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మై ఫ్రెండ్ అని చెప్తుంది. సో అలా స్పీచ్ అంతా చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా మీ ఫోన్ ఇస్తున్నారు, మీరు స్పీచ్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రౌజ్ బై టచ్ మొత్తం డిసేబుల్ చేసి ఇస్తే సేమ్ వాళ్ళకి అసలు ఏం చెప్పదు, నార్మల్ ఫోన్ లాగే ఉంటుంది. అదే బ్రౌజ్ బై టచ్ మాత్రమే డిసేబుల్ చేసి ఇస్తే సేమ్ అంతా ఆపరేటింగ్ మొత్తం నార్మల్ ఫోన్స్ లాగే చేస్తారు, కానీ వాళ్ళు ఏమేమి యాక్టివిటీ చేస్తున్నారు అని బయటికి స్పీకర్లో చెప్తుందనమాట, సేమ్ ఎలక్వెన్సే. అలా ఈ బ్రౌజ్ బై టచ్. Suspend speech feedback and browse by touch. సస్పెండ్ స్పీచ్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రౌజ్ బై టచ్ అంటే బ్రౌజ్ బై టచ్ సస్పెండ్ అవుతుంది, స్పీచ్ ఫీడ్బ్యాక్ కూడా చెప్పడం కూడా ఆగిపోతుంది. Disable hotkeys. డిసేబుల్ హాట్ కీస్ అంటే బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తే, హాట్ కీస్ అంటే ఏం లేదండి, మన మొబైల్కి ఎక్స్టర్నల్ కీబోర్డ్ అనేది కనెక్ట్ చేయొచ్చు. అంటే ఫిజికల్ కీబోర్డ్ ఉంటాయి కదా, కంప్యూటర్ కీబోర్డ్స్, ఆ కీబోర్డ్స్ అనేది మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఒక ఓటీజీ కేబుల్ ద్వారా. అది వేరే టాపిక్, అది మన ఛానల్లో దాని గురించి కూడా వీడియో చేద్దాం. ఆ కీబోర్డ్ కనెక్ట్ చేస్తున్న తర్వాత జీషోలో కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ అనేది డిసేబుల్ హాట్ కీస్ అంటే ఆ షార్ట్ కట్స్ కీబోర్డ్ కనెక్ట్ చేసినప్పుడు అది ఆ షార్ట్ కట్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. సో అట్లా ఈ జస్టర్ ద్వారా డిసేబుల్ చేసుకోవచ్చు. ఇది హాట్ కీస్ అంటే. లాక్ టచ్ అంటే మీకు తెలిసిందేది, మన ఈ జస్టర్ని ఎనేబుల్ చేయడం ద్వారా టచ్ మొత్తాన్ని లాక్ చేసేస్తుంది. మీరు ఈ ఆప్షన్ని పెట్టుకోకపోవడమే మంచిది, ఎందుకంటే ఈ జస్టర్తో మీరు లాక్ టచ్ అనేది ఎనేబుల్ చేస్తారు. మళ్ళీ దీన్ని డిసేబుల్ చేయాలంటే, ఈ టచ్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావాలంటే కూడా జస్టర్తో ఎగ్జిక్యూట్ చేయాల్సిందే కదా. సో అందుకు ఈ లాక్ టచ్ ఆప్షన్ని 99% అవాయిడ్ చేయండి. ఓకే. ఎనేబుల్ కర్టన్ అంటే ఇప్పుడు టాక్ బ్యాక్లో హైడ్ స్క్రీన్ ఎలాగో ఇక్కడ ఎనేబుల్ కర్టన్ అలాగనమాట. అంటే మన స్క్రీన్ని ఎవరికి కనిపించకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వినిపిస్తుంటుంది, స్క్రీన్ ఎవరికి కనిపించదు, బ్యాటరీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎనేబుల్ కర్టన్. సస్పెండ్ ఎడ్జ్ జెస్టర్స్ అనేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ జెస్టర్స్. అది మీకు మళ్ళీ వచ్చే వీడియోస్లో చెప్తాను. దాన్ని సస్పెండ్ చేయొచ్చు ఈ జస్టర్. సస్పెండ్ మెయిన్ టీటీఎస్ ఇంజన్, టీటీఎస్ సెట్టింగ్స్లో చెప్పాను. ఇలా ఈ జస్టర్ ఒకవేళ ఈ జస్టర్కి మెయిన్ టీటీఎస్ ఇంజన్ పెట్టుకుంటే, ఈ జస్టర్ యూస్ చేయడం ద్వారా సెకండరీ టీటీఎస్ కింద పెట్టుకున్నది యాక్టివేట్ అయ్యి మెయిన్ టీటీఎస్ కింద పెట్టుకున్నది సస్పెండ్ అవుతుంది అనమాట. సస్పెండ్ సెకండరీ టీటీఎస్ ఇంజన్ అట్ ద సేమ్ టైం ఇది కూడా ఉంది. ఈ జస్టర్కి ఇది పెట్టుకుంటే సస్పెండ్ అవుతుంది సెకండరీ టీటీఎస్ ఇంజన్. అలా ఇయర్ పీస్ మోడ్, ఇది కొద్దిగా నాకు తెలిసి మంచి ఫీచర్ ఈ కామెంటరీ స్క్రీన్ రీడర్లో. అదేంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్వైప్ రైట్ దెన్ అప్కి ఇయర్ పీస్ మోడ్ సెలెక్ట్ చేసాం, దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఈ జస్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు పైన ఉంటుంది కదా, మీరు ఫోన్ మాట్లాడుతుంటారు కదా, ఇయర్ స్పీకర్ పైన ఇయర్ పీస్ మోడ్ స్పీకర్ ఉంటుంది కదా, అక్కడ అంతా వినిపిస్తుంది. అంటే ఈ స్పీకర్ మెయిన్ స్పీకర్ కాకుండా పైన నార్మల్గా మన కాల్స్ మాట్లాడుకునే స్పీకర్లో ఈ జీషో సౌండ్, అలాగే మీరు ఏదైనా వీడియో పెట్టినా సాంగ్ పెట్టినా అంతా ఆ స్పీకర్లో ప్లే అవుతుంటుంది. ఎక్కడన్నా
పబ్లిక్ ప్లేసెస్లో కానీ సో కొన్ని ప్లేసెస్లో ఇయర్ పీస్ మోడ్లో పెట్టి యూస్ చేయడం కూడా కొద్దిగా బెటర్. Toggle multi-finger gestures. ఇది వచ్చేసి మల్టీ ఫింగర్ జెస్టర్స్కి సంబంధించినది, అంటే 2 ఫింగర్స్తో చేస్తారు కదా, ఇది ఎనేబుల్ టాగల్ చేసుకోవడానికి అనమాట. Select TTS engine. సెలెక్ట్ టీటీఎస్ ఇంజన్. ఇప్పుడు మీరు మామూలుగా టీటీఎస్ ఇంజన్ని మార్చాలనుకోండి, ఎలా వెళ్తారు? కామెంటరీ స్క్రీన్ రీడర్లోకి అదే జీషో ఓపెన్ చేసి టీటీఎస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మెయిన్ టీటీఎస్లోకి వెళ్ళి సెలెక్ట్ టీటీఎస్ ఇంజన్ క్లిక్ చేస్తాం కదా. బట్ మీరు ఈ జస్టర్కి పెట్టుకోవడం ద్వారా జస్టర్ ఇవ్వడం ద్వారా డైరెక్ట్గా మీ మొబైల్లో ఉండే టీటీఎస్ ఇంజన్స్ అన్నీ చూపిస్తుంది, మీరు టీటీఎస్ ఇంజన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. Switch the currently used TTS engine. అంటే కరెంట్లీ ఏ టీటీఎస్ ఇంజన్ యూస్ చేస్తున్నామో దానికి స్విచ్ చేయాలంటే ఇదేదో కొద్దిగా అంటే మ్యాటర్ సరిగ్గా ఇవ్వలేదు ఇతను. Increase accessibility volume. ఇంక్రీజ్ యాక్సెసిబిలిటీ వాల్యూమ్, ఈ ఆప్షన్ ఓన్లీ స్పీచ్ వాల్యూమ్ మాత్రము ఇంక్రీజ్ అవుతుందన్నమాట. Decrease accessibility volume. డిక్రీజ్ యాక్సెసిబిలిటీ వాల్యూమ్ అంటే యాక్సెసిబిలిటీ వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. Increase speech rate. ఇంక్రీజ్ స్పీచ్ రేట్ అంటే జస్టర్ చేయడం ద్వారా స్పీచ్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. Decrease speech rate. డిక్రీజ్ స్పీచ్ రేట్. Increase media volume. ఇంక్రీజ్ మీడియా వాల్యూమ్. Decrease media volume. డిక్రీజ్ మీడియా వాల్యూమ్ అంటే మెయిన్ మీడియా వాల్యూమ్ ఉంటుంది కదా, అది ఇంక్రీజ్ అవుతుంది. యాక్సెసిబిలిటీ వాల్యూమ్ ఇలాగా ఉంటుంది, మీడియా వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. Voice assistant. వాయిస్ అసిస్టెంట్ అంటే కామెంటరీ స్క్రీన్ రీడర్లో వాయిస్ అసిస్టెంట్ అనే ఒక ఫీచర్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ టాక్ బ్యాక్లో వాయిస్ కమాండ్స్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఒక వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఈ జస్టర్ యూజ్ చేయడం ద్వారా వాయిస్ అసిస్టెంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. Voice dictation. వాయిస్ డిక్టేషన్ అంటే మనకు కామెంటరీ స్క్రీన్ రీడర్లో చాలామంది చెప్తున్నారు, నేను కూడా ఫేస్ చేశాను, వాయిస్ ఇన్పుట్ పనిచేయట్లేదు టైపింగ్ చేస్తున్నప్పుడు. బట్ వీళ్ళు ఆ వాయిస్ ఇన్పుట్ పనిచేయట్లేదు, దాని ప్లేస్లో వాయిస్ డిక్టేషన్ అని ఎప్పటి నుండో ఉంది జీషోలో. అది చాలామందికి ఐడియా ఉండొచ్చు, చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. ఈ జస్టర్ యూజ్ చేయడం ద్వారా మీరు ఏదైనా కీబోర్డ్లో ఉంటే ఈ జస్టర్ యూజ్ చేసి మీరు చెప్పాలనుకున్నది చెప్పచ్చు. అది వాయిస్ డిక్టేషన్ అనమాట. యాక్షన్స్ అంటే మీకు తెలుసు కదా, యాక్షన్స్ నార్మల్గా టాక్ బ్యాక్లో ఉంటాయి కదా. సో ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపీ అప్ అండ్ దాని గురించి అది ఉండొచ్చు, లేదా హోమ్ స్క్రీన్లో ఏదైనా యాప్ని రిమూవ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ అలా. ఓపెన్ అండ్ యూఆర్ఎల్ ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్స్లో మీకు లింక్స్ క్లిక్ చేయడానికి అవ్వదు డైరెక్ట్గా. అప్పుడు ఏం చేస్తారంటే ఆ లింక్ మీద ఫోకస్ చేసి ఓపెన్ అండ్ యూఆర్ఎల్ అని మీ ఎక్కడైనా దొరుకుతుంది, లేదా మీరు మెయిన్ మెన్యూలోకి వెళ్ళి అంటే స్వైప్ డౌన్ దెన్ రైట్కి వెళ్ళి అక్కడ ఓపెన్ అండ్ యూఆర్ఎల్ కూడా వెళ్ళచ్చు. కానీ జస్టర్ పెట్టుకోవడం ద్వారా ఇది బెస్ట్, ఎందుకంటే టెలిగ్రామ్స్లో లింక్స్ అనేవి మీకు చాలా కష్టం అవుతుంటాయి క్లిక్ చేయడానికి. దానికి ఓపెన్ అండ్ యూఆర్ఎల్ ఈ జస్టర్ పెట్టుకోవడం ద్వారానో ఎలాగో అలాగ ఆ లింక్ మీద ఫోకస్ చేసి ఓపెన్ అండ్ యూఆర్ఎల్ని యాక్టివేట్ చేసి అక్కడ క్లిక్ అని చెప్పి ఆ లింక్ని ప్రొనౌన్స్ చేస్తుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఈజీగా లింక్స్ని ఓపెన్ చేయొచ్చు. మానిటర్ అంటే మనం కరెంట్గా ఇప్పుడు ఏదైతే ఫోకస్ చేసామో అది మానిటర్ అవుతుందంట. అదేదో మరి మనకు అంతకు ఐడియా లేదు. ఫోకస్ మానిటర్ మేనేజర్ ఇది ఐడియా లేదు. ఎడిట్ డిక్షనరీ అంటే యూజర్ డిక్షనరీ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ యాప్ డ్రావర్ ఉంటుంది, కానీ మీరు యాప్స్ లిస్ట్ అని ప్రొనౌన్స్ చేసుకోవాలని పెట్టుకొని ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ యాప్ డ్రావర్ అని ఉంటుంది రెడ్మీ మొబైల్స్లో అయితే, దాన్ని మీరు యాప్స్ లిస్ట్ అని ప్రొనౌన్స్ చేస్తే బాగుండు అని అనుకుని ఉంటారు. అలా మీరు డిక్షనరీలో పెట్టుకొని ఉంటారు. అలా మీరు డైరెక్ట్గా జస్టర్తో డైరెక్ట్గా అట్లా యూజర్ డిక్షనరీకి వెళ్ళొచ్చు అనమాట. ఎడిట్ నోట్ ఎలియస్ ఇది అంత నాకు ఐడియా లేదు. యాడ్ కంటెంట్ బ్లాక్ లిస్ట్. స్పెల్ కరెంట్ ఫోకస్ అంటే ఇప్పుడు మీరు ఒక దాని మీద ఫోకస్ చేశారు, ఈ జస్టర్ ఇవ్వడం ద్వారా ఆ స్పెల్లింగ్ చెప్తుంది అనమాట. గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెక్స్ట్ వాట్సాప్లో ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంది, ఒకే టెక్స్ట్ ఫైల్గా ఉంది, ఒక పెద్ద టెక్స్ట్ మెసేజ్లా ఉంది. ఆ టెక్స్ట్ మీద ఫోకస్ చేసి గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ని యాక్టివేట్ చేస్తే మీకు ఆ టెక్స్ట్ అనేది సెంటెన్స్గా విడిపోయి కనిపిస్తుంది. ఐకాన్స్ మాదిరిగా విడిపోతుంది అనమాట. అప్పుడు మనకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా ఈ గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ అంటే ఇప్పుడు వాట్సాప్లో ఒక పెద్ద టెక్స్ట్ ఉంది, ఒక 20 లైన్స్ టెక్స్ట్.
దాని మీద అంటే మనం ఇప్పుడు 10th లైన్కి వెళ్ళాలనుకోండి, క్యారెక్టర్స్ వర్డ్స్ సెంటెన్సెస్లో పెట్టుకొని వెళ్ళాలి. బట్ అదంతా అవసరం లేకుండా డైరెక్ట్గా ఆ టెక్స్ట్ మీద ఫోకస్ చేసి జస్టర్ ఇచ్చి గ్రాన్యులర్ బ్రౌజింగ్ మోడ్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఆ 20 లైన్స్గా విడిపోయి ఒక 20 ఐకాన్స్ మాదిరిగా వస్తుంది. అట్లా మీరు 10th లైన్కి వెళ్ళాలంటే 10th ఐకాన్ దగ్గరికి వెళ్ళి చదువుకోవచ్చు. అట్లా Edit current per app gesture scheme. పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్స్ అని కొన్ని ఉంటాయండి, అవి నెక్స్ట్ పార్ట్స్లో మీకు తెలియజేస్తాను. దాన్ని ఎడిట్ చేసుకోవడానికి Automatic translation. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఇదేంటంటే ట్రాన్స్లేషన్ కూడా కామెంటరీ స్క్రీన్ రీడర్ వాళ్ళు వాళ్ళ ఓన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈ కామెంటరీ స్క్రీన్ రీడర్ యూస్ చేయడం ద్వారా ఏ ట్రాన్స్లేషన్ యాప్స్ని కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఏంటంటే మనం ట్రాన్స్లేషన్ కన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు నెక్స్ట్ పాస్ట్లో చెప్తాను. అందులో చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అనేబుల్ చేశారనుకోండి, మీరు మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో నుండి తెలుగుకు ట్రాన్స్లేట్ అవ్వాలని కన్ఫిగర్ చేసుకొని ఉంటారు. మీ ఫోన్ స్క్రీన్ మొత్తం తెలుగులో మారిపోతుంది. మళ్ళీ ఇదే జస్ట్ ఇస్తే డిజేబుల్ నార్మల్కి వస్తుంది. అలా ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అనేది కన్ఫిగర్ చేసుకున్నారు. మీరు ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్కి జస్టర్ అప్లై చేయగానే మీ ఫోన్ అంతా తెలుగులో చదువుతూ ఉంటుంది. అంటే ఫోన్లో ఎక్కడ ఏ ఎలిమెంట్ కనిపించినా అది తెలుగులోనే చదువుతుంది. మళ్ళీ ఈ జస్టర్ ఇంకొకసారి అప్లై చేస్తే నార్మల్ అవుతుంది, ఇంగ్లీష్లో అవుతుంది. సో అలా అనమాట. రికగ్నైజ్ సబ్ టైటిల్స్ ఇది ఏదన్నా మూవీస్ చూస్తున్న వాళ్ళకి, వెబ్ సిరీస్ చూస్తున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. బట్ ఎంతైనా మూవీస్ చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ని చూడడం అంటే కష్టమే. ఎందుకంటే మన టాక్ బ్యాక్తో కామెంటరీ స్క్రీన్ రీడర్తో చదివేయడం అంటే డైలాగ్స్ అర్థం కావు. ఆటోమేటిక్లీ యూజ్ ఓసిఆర్. ఓసిఆర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టాక్ బ్యాక్లో డిస్క్రైబ్ ఇమేజ్ ఎలాగుందో అలాగే ఇక్కడ ఓసిఆర్ అనమాట. ఈ జస్టర్ ఇవ్వడం ద్వారా డైరెక్ట్గా ఓసిఆర్ అనేది అనేబుల్ అవుతుంది. అప్పుడు మనం ఏదన్నా ఫోటో మీద ఫోకస్ చేసి చదివించుకోవచ్చు. చదివించుకున్న వెంటనే మళ్ళీ దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. బట్ నా మొబైల్కి అయితే ఇది సపోర్ట్ చేయట్లేదు ఓసిఆర్, ఎందుకో మరి తెలియదు. వర్చువల్ స్క్రీన్ ఇది అంత అవసరం లేదు. ఐడెంటిఫై ఫామ్ అంటే ఏదైనా ఫామ్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేస్తుందేమో. రికగ్నైజ్ టెక్స్ట్ ఆన్ ద కరెంట్ స్క్రీన్ ఇది యాక్చువల్లీ ఎందుకు ఇచ్చారు ఆప్షన్ అతనికే తెలిసి ఉండాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు చేస్తుంది మనం అది, ఎందుకంటే రికగ్నైజ్ చేస్తున్నాం కదా టెక్స్ట్, మన స్క్రీన్లో ఏది ఉందో అది రికగ్నైజ్ చేస్తుంది. ఈ ఆప్షన్ ఎందుకో మరి. రికగ్నైజ్ టెక్స్ట్ ఆఫ్ ద కరెంట్ ఫోకస్ ఎలిమెంట్. గెట్ క్యాప్చర్. ఇప్పుడు క్రోమ్లో క్యాప్చర్ కోడ్స్ చాలా వస్తున్నాయి కాబట్టి దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ట్రాన్స్లేషన్. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ట్రాన్స్లేషన్ అంటే ఏదో ఒక టెక్స్ట్ మీద, ఇప్పుడు ఒక పెద్ద డాక్యుమెంట్లో ఉన్నారు, ఒక 20 టెక్స్ట్ ఉన్నాయి, అందులో 11th ఒక టెక్స్ట్ మీద స్పెసిఫిక్గా ఒకే టెక్స్ట్ మీద మాత్రం ఫోకస్ చేసి ఆ ఒక్కదాన్ని ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అంటే స్క్రీన్ మొత్తం ట్రాన్స్లేట్ అవుతుంది. అలా జీషువో కెమెరా అంటే ఇది మనకు అంత అవసరం లేదు, వాళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరా. కరెంట్ టైం. ఈ జస్టర్ యూజ్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనకు టైం అనేది చదువుతుంది. టైమర్ అంటే మీరు ఏదైనా ఒక చిన్న కాంపిటీషన్ చేస్తున్నారు, ఎంత టైంలో దీన్ని ఫినిష్ చేయగలను అని ఒక టైమర్ అనేది ఆన్ చేసి పెట్టుకొని చాలా యాప్స్ అన్నీ యూజ్ చేస్తుంటారు కదా, అదేం అవసరం లేదు. జీషో వాళ్ళే టైమర్ని కూడా యూజ్ చేశారు. అంటే ఆప్షన్ అనేది ఇచ్చారు, మనం ఏ యాప్ యూజ్ చేయకుండా టైమర్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు. టైమర్ అంటే ఇప్పుడు టైమర్ ఏదైనా ఒక రేస్ జరుగుతుంది, మధ్యలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది, అప్పుడు మీరు టైంని పాజ్ చేసుకోవచ్చు. కరెంట్ లొకేషన్ అంటే మీరు ఎక్కడున్నారని తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక గుడ్ ఫ్యూచర్ జీషోలో. స్పీక్ కరెంట్ లైటింగ్ అంటే మీరున్న ప్లేస్లో లైటింగ్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. స్పీక్ టైమ్ అండ్ బ్యాటరీ లెవెల్. మనం ముందైతే ఏం చూసాం, స్పీక్ టైమ్ ఓన్లీ చూసాం కదా, ఇప్పుడైతే స్పీక్ టైమ్ అండ్ బ్యాటరీ లెవెల్ అంటే టైము చెప్తుంది, దాంతోపాటు బ్యాటరీ లెవెల్ చెప్తుంది. స్పీక్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అంటే సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉంది దాని గురించి అనమాట. ప్లే ఆర్ పాజ్ ఇది ఎక్కడన్నా యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా మ్యూజిక్ వింటున్నారు,
యూట్యూబ్లో అదే జస్ట్ అది యూజ్ అయిన తర్వాత పాజ్ చేసుకోవచ్చు. లేదా వేరే యాప్ స్పాటిఫైలో మ్యూజిక్ వింటున్నారు, అదే జస్ట్ ఎక్కడైనా ఈ ప్లే ఆర్ పాజ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ప్రీవియస్ మీడియా ఎక్కడైనా మీడియా ప్లే అవుతుంటుంది. ఈ జస్ట్ అది ఇవ్వడం ద్వారా ప్రీవియస్లీ ఏదైతే ప్లే చేసామో ఆ మీడియాకి వెళ్తుంది. నెక్స్ట్ మీడియా అంటే దీని తర్వాత ఏదైతే రాబోతుందో జస్ట్ దీని ద్వారా ముందే జస్ట్ ఇవ్వడం ద్వారా ముందే వెళ్ళొచ్చు. క్లిప్బోర్డ్ హిస్టరీ ఇది యాక్చువల్లీ డైరెక్ట్గా ఫంక్షన్ మెన్యూలోకి కూడా వెళ్ళి అక్కడి నుండి కూడా క్లిప్బోర్డ్ హిస్టరీకి మామూలుగా వెళ్తుంటాం. బట్ డైరెక్ట్గా జస్టర్ ఇవ్వడం ద్వారా మన మొబైల్లో ఏవేవైతే కాపీ అయ్యాయో అవన్నీ హిస్టరీ చూపిస్తుంది. ఫేవరెట్స్, పేస్ట్ అదే ఫంక్షన్ మెన్యూలో ఉన్నదంతా, కాపీ, అపెండ్, లిస్ట్ కాపీయింగ్ సేమ్ ఫంక్షన్ మెన్యూలో ఏముందో అవే డైరెక్ట్గా జస్టర్స్తో యాక్సెస్ చేసుకోవచ్చు అంటున్నారు. క్లియర్, గ్రాన్యులర్ ఎడిటింగ్ మోడ్, ఎడిట్ కరెంట్ టెక్స్ట్ అంటే మన టెక్స్ట్ ఏదైనా ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫుల్ టెక్స్ట్ సెలెక్షన్ అంటే ఈ జస్ట్ ఇవ్వడం ద్వారా మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ అయిపోతుంది, దాన్ని డిలీట్ చేసుకోవచ్చు లేదా ఎడిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రీసెంట్ అప్లికేషన్స్ అంటే ఈ జస్టర్ ఇవ్వడం ద్వారా నార్మల్గా మనం ఓవర్ వ్యూ బటన్ అంటే రీసెంట్స్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఓవర్ వ్యూ బటన్ క్లిక్ చేసుకొని వెళ్తాం కదా, అది అవసరం లేకుండా డైరెక్ట్ జస్టర్తో వెళ్ళొచ్చు. హోమ్ స్క్రీన్ అంటే ఈ జస్టర్ ఇవ్వడం ద్వారా హోమ్ స్క్రీన్కి వెళ్ళొచ్చు. గో బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్ళొచ్చు. నోటిఫికేషన్ బార్ నోటిఫికేషన్ షేడ్కి వెళ్ళొచ్చు. క్విక్ సెట్టింగ్స్కి వెళ్ళొచ్చు. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఇది ఒక గుడ్ జస్టర్, ఇది టాక్ బ్యాక్లో లేదు. ఈ జస్టర్ ఇవ్వడం ద్వారా డైరెక్ట్గా ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ లాక్ చేయొచ్చు జస్టర్ ద్వారా. పవర్ మెన్యూ అంట, ఇదేదో నాకు ఐడియా లేదు. స్ప్లిట్ స్క్రీన్ వ్యూ అంటే మన స్క్రీన్ 2 భాగాలుగా విడిపోయి ఒక మధ్యలో ఒక లైన్ మాదిరిగా వచ్చి స్ప్లిట్ అవుతుంది అన్నమాట స్క్రీన్, అలా అనుకుంటాను. నోటిఫికేషన్ బాక్స్ ఇది కూడా నోటిఫికేషన్స్కి సంబంధించిందే. క్లిక్ అంటే జస్ట్ ద్వారా డబల్ ట్యాప్ కూడా చేయొచ్చు. అంటే మనం డబల్ ట్యాప్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అనుకోండి, డైరెక్ట్గా ఒక దాని మీద ఫోకస్ చేస్తాం, దాన్ని క్లిక్ చేయాలంటే స్వైప్ రైట్ దెన్ అప్ అలాంటి ఏదో ఒక మనం ఏ జస్టర్కి సెట్ చేసుకున్నామో ఆ జస్టర్ ఇస్తే చాలు డబల్ ట్యాప్ అవుతుంది. లాంగ్ ప్రెస్ అంటే జస్టర్తో లాంగ్ ప్రెస్ చేయొచ్చు. డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్ లాంగ్ ప్రెస్, డబుల్ ట్యాప్, డైరెక్ట్ స్వైప్ లెఫ్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ స్వైప్ రైట్ టు డైరెక్ట్ స్వైప్ అప్, డైరెక్ట్ స్వైప్ డౌన్. వర్చువల్ నావిగేషన్ ఇది నాకు ఐడియా లేదు. క్యారెక్టర్ బై క్యారెక్టర్ బ్రౌజింగ్ మోడ్ అంటే చాలామంది కామెంటరీ స్క్రీన్ రీడర్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మాకు క్యారెక్టర్స్ వర్డ్స్ రావట్లేదు అని. అలా రాకపోతే మీరు ఏదో ఒక జస్టర్ సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్ బై క్యారెక్టర్ బ్రౌజింగ్ మోడ్ అని సెట్ చేసుకోండి. టెంపరీగా అదొక సొల్యూషన్. మళ్ళీ వచ్చే వీడియోస్లో సేమ్ టాక్ బ్యాక్లో ఉన్నలాగే మీరు క్యారెక్టర్స్ని వర్డ్స్ని ఎలా సెట్ చేసుకోవాలో నేను వచ్చే వీడియోస్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే దీని మీద ఈ జస్టర్ని యూస్ చేస్తే మీకు క్యారెక్టర్ బై క్యారెక్టర్ బ్రౌజింగ్ మోడ్ ఎనేబుల్ అవుతుంది, మీరు క్యారెక్టర్స్ని చదువుకోవచ్చు. మళ్ళీ ఇదే జస్టర్ ఇవ్వడం ద్వారా అది డిసేబుల్ అవుతుంది. లిస్ట్ బ్రౌజింగ్ అంటే అన్నీ డైరెక్ట్గా బ్రౌజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఫుల్ టెక్స్ట్ ఎడిటింగ్, నోట్ బ్రౌజింగ్ మోడ్ ఇది నాకు ఐడియా లేదు. రీడ్ ద హోల్ స్క్రీన్ అంటే హోల్ స్క్రీన్ మొత్తాన్ని చదువుతుంది ఒకసారి. ఇన్హాన్స్ డిటైల్ ఫోకసింగ్ మోడ్ ఇది నాకు అంతగా ఐడియా లేదు. పాస్ త్రో మోడ్ ఇది ఐడియా లేదు. లిఫ్ట్ టు యాక్టివేట్ ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఎలిమెంట్లో ఉన్నాం అనుకోండి, అంటే ఒక పెద్ద డాక్యుమెంట్లో ఉన్నాం, అందులో ఇప్పుడు ఒక యాప్లోనే ఉన్నాం, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక సింగిల్ ట్యాప్ విధంగా అనమాట. అంటే ఒక పెద్ద యాప్లో ఉన్నాం, మనం స్క్రీన్ని డ్రాగ్ చేస్తూ ఉన్నాం. మనకి ఈ ఆప్షన్ మీద ఇప్పుడు హోమ్ బటన్ మీద క్లిక్ చేయాలి. హోమ్ బటన్ దగ్గరకు వస్తాం, 1 minute ఇది హోమ్ బటన్ అనుకోండి, ఇలా నేమ్ వింటాం, మనం ఫింగర్ తీయంగానే హోమ్ బటన్ మీద క్లిక్ అవుతుంది. యూట్యూబ్ అని నేమ్ వింటాం, దాని మీద ఫింగర్ తీయంగానే యూట్యూబ్ యాక్టివేట్ అవుతుంది. అలా లిఫ్ట్ టు యాక్టివేట్ అనమాట. ఇది ఎనేబుల్ చేసుకుంటే కొద్దిసేపు లిఫ్ట్ టు యాక్టివేట్ ఎనేబుల్లో ఉంటుంది. మీరు నార్మల్గా సింగిల్ ట్యాప్ విధంగా ఈ ఫోన్ అయితే వర్క్ చేయొచ్చు. మళ్ళీ ఇదే జస్టర్ ఇవ్వడం ద్వారా అది డిసేబుల్ అయ్యి నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది ఫోన్. ట్యాపింగ్ టు మూవ్ ఫోకస్ మోడ్ ఇది ఐడియా లేదు నాకు. నెక్స్ట్ రీడింగ్ మోడ్ ఇది అంతగా ఐడియా లేదు. ఇది నాకు తెలిసి ఆర్టికల్ రీడింగ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఏదైనా ఆర్టికల్ చదువుతున్నప్పుడు అలాంటప్పుడు రీడింగ్ మోడ్ అనేది
ఎనేబుల్ చేశారనుకోండి, ఇప్పుడు ఇన్స్టా రీడర్లో లైక్ కైబోలో ఏదో ఒకటి చదువుతున్నారు, రీడింగ్ మోడ్ని ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది అనమాట. అలా అనమాట ఈ ఆప్షన్. ఆటోమేటిక్ బ్రౌజింగ్, ఇది ఆటోమేటిక్గా బ్రౌజ్ చేసుకుంటూ అంటే అన్నిటినీ ఒకసారి ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇది అంతగా ఐడియా లేదు. ఇన్పుట్ అంటే మీ మొబైల్లో ఉన్న కీబోర్డ్స్ అన్నిటినీ ఒకసారి చూపిస్తుంది. చేంజ్ ఇన్పుట్ మెథడ్, ఇది కూడా సేమ్. రీడ్ ఆల్ నోటిఫికేషన్ అంటే విత్ జస్ట్ వన్ జెస్టర్స్తో అన్ని నోటిఫికేషన్ చదువుకోవచ్చు. లెఫ్ట్ షార్ట్ కట్, రైట్ షార్ట్ కట్, టు టాప్ అంటే మన టాప్ ఆఫ్ ద స్క్రీన్కి అయితే వెళ్ళిపోతుంది జెస్టర్ ఇవ్వడం ద్వారా. టు ఎండ్ అంటే బాటమ్ ఆఫ్ ద స్క్రీన్లో ఉన్న ఆప్షన్ చదువుతుంది. సెలెక్ట్ నావిగేషన్ టైప్, ఇది నాకు అంతగా ఐడియా లేదు. అంటే మేబీ నావిగేషన్ ఎలా అవ్వాలంటే స్వైపింగ్తో అవ్వాలా, మేబీ అలా ఉండొచ్చు, నాకు అంతగా ఐడియా లేదు. ప్రీవియస్ నావిగేషన్ టైప్, నెక్స్ట్ నావిగేషన్ టైప్, ప్రీవియస్ ఎలిమెంట్ ఆఫ్ ద ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్పెసిఫైడ్ టైప్. అంటే ఇవేంటంటే ప్రీవియస్ ఎలిమెంట్కి నెక్స్ట్ ఎలిమెంట్కి ఎలా వెళ్తామో అలాగే అనమాట, ఇలా ఇచ్చారు. ప్రీవియస్ స్క్రీన్ ఏరియా, నెక్స్ట్ స్క్రీన్ ఏరియా, ప్రీవియస్ ఫోకసబుల్ ఎలిమెంట్, నెక్స్ట్ ఫోకసబుల్ ఎలిమెంట్, ఇలా అనమాట. స్క్రోల్ అప్ అంటే జస్ట్ ఒక జెస్టర్ ఇవ్వడం ద్వారా మనం పైకి కూడా స్క్రోల్ చేయొచ్చు. అది టాక్ బ్యాక్లో కూడా ఈ ఆప్షన్స్ లేవు. స్క్రోల్ డౌన్, డిక్రీస్ స్లైడర్ వాల్యూ అంటే స్లైడర్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గించాలి, అడ్జస్ట్ ఇవ్వడం ద్వారా డిక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ చేసుకోవడానికి. ప్రీవియస్ హెడ్డింగ్, నెక్స్ట్ హెడ్డింగ్, ప్రీవియస్ లింక్, నెక్స్ట్ లింక్, ప్రీవియస్ కంట్రోల్, నెక్స్ట్ కంట్రోల్. అంటే ఇవి కంట్రోల్స్, లింక్స్, హెడ్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా వాటికే. బట్ నేను మీకు సేమ్ యాజ్ టీ స్టాక్ బ్యాక్లో ఎలా సెట్ చేసుకునే వాళ్ళో అలా మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ప్రీవియస్ క్యారెక్టర్, నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఈ జెస్టర్స్ ద్వారా క్యారెక్టర్స్ కూడా అన్ని చదువుకోవచ్చు. ప్రీవియస్ వర్డ్, నెక్స్ట్ వర్డ్, సెంటెన్సెస్, ఇది ఇంకో కాపీ. ఇదేంటంటే డైరెక్ట్గా క్లిప్ బోర్డ్లోకి కాపీ అవుతుంది. పేస్ట్ ఫ్రమ్ క్లౌడ్ clipboard, direct scroll up, direct scroll down, direct scroll left, direct scroll right, fast forward. ఏంటంటే మీరు ఏదైనా మీడియా ప్లే చేస్తున్నప్పుడు డైరెక్ట్గా జస్ట్ ఇటు ద్వారా ఫార్వర్డ్ అవుతుంది. రివైండ్, సెలెక్షన్ మోడ్ అంటే ఏదైనా టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఈ సెలెక్షన్ మోడ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్క్రైబ్ కరెంట్లీ ఫోకస్డ్ ఐటమ్ అనమాట. ఇది అంతగా ఐడియా లేదు, బట్ మోస్ట్లీ ఇది డిస్క్రైబ్ ఇమేజ్కి రిలేటెడే ఉండొచ్చు. డిస్క్రైబ్ ఎంటర్ స్క్రీన్ అంటే మన స్క్రీన్ మొత్తాన్ని ఒకసారి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫోకస్డ్ ఐటమ్, డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎంటైర్ స్క్రీన్, ఆటోమేటిక్లీ రీడ్ చాట్ మెసేజెస్. దీనికంతా కన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది, అది మీకు మళ్ళీ రాబోయే వీడియోస్లో చెప్తాను. ఓకే, ఆటోమేటిక్ చాట్ మెసేజెస్ హిస్టరీ, క్విక్ బ్రౌజింగ్, ఆన్సర్ కాల్. చూసారా, ఇది ఒక జెస్టర్ తోటి మీరు ఆన్సర్ కాల్ అయితే ఆన్సర్ చేయొచ్చు. ఎండ్ కాల్ జెస్టర్ తోటి ఎండ్ చేయొచ్చు. సస్పెండ్ ద యూజ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ వాల్యూమ్. టీటీఎస్ సెట్టింగ్స్లో మనం చూసాం కదా, యూజ్ యాక్సెసిబిలిటీ వాల్యూమ్ని చెక్ చేసాం కదా. బట్ ఇప్పుడు మళ్ళీ మనకు యాక్సెసిబిలిటీ వాల్యూమ్ వద్దనుకుంటే అక్కడికి వెళ్ళి అన్చెక్ చేయాలి. బట్ మనకు అంత అవసరం లేదు, జెస్టర్తో సస్పెండ్ చేసుకోవచ్చు. సో టోటల్ ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒక జెస్టర్స్కి. ఈ ఇన్నిట్లో ఏదో ఒక్కదాన్ని సెట్ చేసుకోవచ్చు. స్వైప్ రైట్ దెన్ అప్కి ఇన్ని ఉన్నాయి కదా, ఈ అన్నిట్లో స్వైప్ రైట్ దెన్ అప్కి ఏది సెట్ చేసుకుంటే బాగుంటుంది, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇలా అనమాట ఈ జెస్టర్స్ అన్నిటి గురించి. ఓకే,
సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో మీరు ఈ కామెంటరీ స్క్రీన్ రీడర్ సిరీస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.